డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు జరిగాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన బీసీ నాయకుడు రామ్ కోటితో పాటుగా 350 మంది జాగృతిలో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కవిత కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జాగృతిలో చేరే వాళ్లు పడికలెత్తి పోరాడవలసి ఉంటుంది అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. జాగృతిలో చేయడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిల్లలకి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడు ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయిన కొట్లాట అయ్యాము. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలో కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పింది సీఎం గారు. వచ్చింది అమ్మ ఎవరికైనా? ఒక్క తులం ఎవరికైనా? తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, 4 లక్షల రూపాయలు వస్తలేవు. కాబట్టి వాటి కోసం కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం కావాలి? పిల్లలకు నౌకరీ కావాలనుకుంటారు. నౌకరీలకు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీపీలు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్టాలి. ఒకటి కాదు, 2 కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే